ఇక్కడ మీరేం చేస్తారంటే ప్రాంప్ట్ తీసుకోవాలి ఫస్ట్. మీరు ఇక్కడ ప్రాంప్ట్ అంటే క్రియేట్ ఒక చిన్న తీసుకుందాం, చిన్న ఒక 2-3 బిట్స్. బట్ ఇక్కడ ఏంటంటే ఎక్కువ ప్రాంప్ట్ ఇస్తే క్రియేట్ అవ్వదండి, చిన్న చిన్న బిట్స్ మాత్రమే ఇవ్వాలి. క్రియేట్ రీల్ కంటెంట్ అబౌట్ డిజిటల్ ఆన్లైన్ ట్రైనింగ్. అబౌట్ శ్రీష డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని ఇచ్చి, తర్వాత క్యారెక్టర్స్ మనం డిసైడ్ చేసుకోవాలి. క్యారెక్టర్ 1 పర్సన్ ఈజ్ టాకింగ్ అని కానీ, లేకపోతే 2 పర్సన్ బిట్వీన్ 2 పర్సన్స్ డిస్కషన్ అని కానీ ఇట్లా మీరు యాడ్ చేయొచ్చు ట్రైనింగ్. that person, lady or woman, like women, Indian women. సారీ బ్లూ కలర్. ప్రతిదీ మనం క్యారెక్టర్స్ కి అన్ని ఇవ్వాలి. మొత్తం ఇస్తేనే అక్కడ మనకి ప్రాంప్ట్ అనేది కరెక్ట్గా ఇస్తుంది. ఎందుకంటే మొత్తం ఒకేసారి ఇచ్చామనుకోండి ఒకటేలా క్రియేట్ అవుతుంది. మనం బిట్స్గా ఇచ్చినప్పుడు డిఫరెంట్ గా మార్చేస్తుంది అనమాట, సేమ్ గా కంటిన్యూగా రాదు. ఓకే, అందుకని ప్రాంప్ట్ ఇలా ఇచ్చుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చాడు కదా, వీడియో జనరేషన్ ప్రాంప్ట్ ఇచ్చాడు ఇక్కడ, తెలుగు కెమెరా. ఇవన్నీ ఇచ్చాడు, రేషియో ఇవన్నీ కూడా ఇవ్వచ్చు. లేకపోతే మనకు ఎంతవరకు కావాలి ప్రాంప్ట్ అంతవరకు చేసుకోవచ్చు. అండ్ ఇండియన్ ఉమెన్ వేరింగ్ ఎన్లైటెడ్ బ్లూ శారీ, స్టాండర్డ్ బ్రైట్ మోడర్న్ అండ్ హోమ్ ఆఫీస్, స్పీకింగ్ కాన్ఫిడెంట్లీ ఇన్ తెలుగు అండ్ టు ద కెమెరా, ప్రొఫెషనల్ అపీరెన్స్, ఫ్రెండ్లీ, స్మైలింగ్ నేచర్ అండ్ గెస్చర్. ఇదంతా కూడా ఇది మొత్తం ఇచ్చాడు. బట్ ఇక్కడ ఇమేజ్ క్వాలిటీ ఎంత రావాలి ఇవన్నీ ఉన్నాయి, ఇస్తే ఇవ్వచ్చు. ఇక్కడ తీసుకొచ్చేసి మనం ఇక్కడ వీడ్ ఉంది కదా, ఇక్కడ ఇస్తాం అనమాట. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఇస్తాము. నెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తాం అనమాట. అక్కడ మనకి సీన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వచ్చేసి ఇది ఇంతవరకు కాపీ చేసుకొని
ఇక్కడ తర్వాత జనరేట్ అని ఇది కొంచెం టైం పడుతుంది, స్లో ఉంటుంది, బట్ వీడియో అయితే వచ్చింది. జస్ట్ ఇక్కడ మనకి ఇన్సర్ట్ ఇక్కడ మనకి ఇలా వచ్చింది. నమస్కారం. ఇంట్లో నుంచే కొత్త నైపుణ్యాలు నేర్చుకుని మీ కెరీర్ను ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారా? ఇట్లా వీడియో వస్తుంది. ఇంకా నెక్స్ట్ మళ్ళీ యాడ్ చేయాలనుకుంటే నమస్కారం. ఇంకా నెక్స్ట్ ఈ పైనది మాత్రం సేమ్ అలానే ఉంచండి, ఇది మాత్రం మార్చొద్దు. నెక్స్ట్ తెలుగు టెక్స్ట్ మళ్ళీ మార్చుకోండి. ఇంతవరకు వస్తుందో లేదో చూసుకోండి. ఇంత స్క్రీన్ కంటెంట్ చాలా 1 or 2 లైన్స్ వరకు అయితే మనకు ప్రాపర్గా వస్తుంది. ఒకసారి వీడియో మొత్తం మనం వింటే మనకి క్లారిటీ వస్తుంది. నమస్కారం. ఇంట్లో నుంచే కొత్త నైపుణ్యాలు నేర్చుకుని మీ కెరీర్ను ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారా? ఇక్కడ మనకి ఇంకా ఇక్కడ వరకు అయిపోయింది కదా అనుకుంటున్నారా అని వచ్చింది కదా. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలంటే ఇది రిమూవ్ చేసేసి ఇది సెకండ్ ప్రాంప్ట్ యాడ్ చేసుకుంటాం. కానీ ఈ పైది మాత్రం మార్చొద్దు. క్యారెక్టర్స్ ఎలా ఉండాలి అంత అప్పుడే సేమ్ వస్తాయి. కొన్నిసార్లు డిఫరెంట్ వస్తుంది, కానీ దాన్ని కూడా మళ్ళీ మీరు 1-2 సార్లు జనరేట్ చేసుకోవాలి. బట్ ఎక్కువ కంటెంట్ ఇస్తే మాత్రం సగమే రికార్డ్ అవుతుంది, మిగతాది రికార్డ్ అవ్వదు. చిన్న చిన్న లైన్స్ మాత్రమే రికార్డ్ అవుతాయి. ఇది పెయిడ్ వర్షన్ అయితే మనకు కొంచెం బాగా వర్కౌట్ అవుతుంది, కానీ ఇది ఫ్రీ వర్షన్ అయితే కొంచెం టైం స్పెండ్ చేసుకొని మనం డౌన్లోడ్ చేసుకుంటాం. బట్ ఇది డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మనకి ఈ వీడ్ అనే నేమ్ మీద డౌన్లోడ్ అవుతుంది, మనకు వాటర్ మార్క్ వస్తుంది. అది రిమూవ్ చేసుకుని మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో మీరు క్యారెక్టర్స్ ప్రతిదీ క్లియర్గా ఇస్తేనే వస్తుంది. ఇది ఉన్న టూల్స్ అన్నిటిలోకి బెస్ట్ టూల్ అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్రీగా మనం యూజ్ చేసుకోవడానికి. దాని వెనకాల ఎలా ఉండాలి, ఇంకా మొత్తము బ్యాక్గ్రౌండ్ ఏంటి కానీ. నెక్స్ట్ ఇంకొకటి, ఇప్పుడు 2 పర్సన్స్ని తీసుకున్నాం అనుకోండి, ఎవరు కాన్వర్జేషన్ ఏది మాట్లాడాలి అనేది కూడా. ఒక మామ్ అండ్ డాటర్ మధ్య కన్వర్షన్ నడుస్తుంది అనుకోండి, మామ్ ఏం మాట్లాడాలి, డాటర్ ఏం మాట్లాడాలి కూడా మీరు స్పెసిఫై చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే ఫస్ట్ టైం ఏమో ఎవరి డైలాగ్స్ వాళ్ళకే వస్తాయి, మళ్ళీ సెకండ్ క్లిప్ ఇలా క్రియేట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మామ్ మాట్లాడాల్సినవి డాటర్ మాట్లాడడము, డాటర్ మాట్లాడాల్సినవి మామ్కి రావడము, లేదంటే వాయిస్ ఓవర్ రావడము, ఇట్లా డిఫరెంట్గా వచ్చేసాయి అనమాట. మనం ప్రాంప్ట్ అనేది పక్కా ఇస్తేనే కరెక్ట్ వీడియో వస్తుంది. ఇది సారీ, ఇక్కడ ఇది ఇన్సర్ట్, ఇక్కడ మనకి ప్లేస్లోకి వచ్చింది కదా, ఇక్కడ ఇన్సర్ట్ కొడితే అప్పుడు ఇన్సర్ట్ అవుతుంది.
సెకండ్ క్లిప్ అనేది వచ్చింది ఇక్కడ. నాట్ బి ప్లేడ్ అండ్ యూజ్ ప్రాంప్ట్ అగైన్ అని వస్తుంది. మళ్ళీ జనరేట్ చేద్దాం. వచ్చింది. తీసుకెళ్ళి ఎవరికి ఎన్నో చూస్తారు. కొంచెం స్ట్రక్ అవుతుంది ఇక్కడ. ఇది దీంట్లో మనకి ప్రాపర్గా రావట్లేదు. కొంచెం స్లో ఉంది కానీ మామూలుగా నెట్ బాగుంటే బాగానే వచ్చేస్తుంది. ఫస్ట్ లో పేరేంటి? డిఎస్ విఐడిఎస్. ఓకే. ఇది వర్కౌట్ అవ్వలేదు. నమస్కారం. ఎందుకోసం VMDS. ఇక్కడ మనం ఏదైనా ఇమేజెస్ కావాలంటే మనం ఇమేజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. లింక్ పెట్టవా లాస్ట్ లో? ఆ, అంటే ఇవి ఫీచర్స్ యూజ్ చేసుకోవాలంటే అప్గ్రేడ్ చేసుకోవాలి మనం. మామూలుగా ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి మనం ఇమేజెస్ యాడ్ చేసుకోవాలన్నా వాయిస్ ఓన్లీ వీడియో యాడ్ చేసుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఇక్కడ వాయిస్ ఓవర్ టెక్స్ట్ ఇస్తే ఇక్కడ వాయిస్ ఓవర్ వస్తుంది అనమాట. ఏ సీన్కి ఏ వాయిస్ రావాలి. ఇన్ కేస్ క్యారెక్టర్స్ ఉన్నాయనుకోండి, ఆ క్యారెక్టర్స్కి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వాలంటే ఇక్కడ ఇవ్వచ్చు. కంటెంట్ ఇచ్చేసి ఎవరు మాట్లాడాలో ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే వాయిస్ ఓవర్ ఇస్తుంది. రికార్డ్ చేసుకోవచ్చు, అంటే వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం ఏదైనా అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ స్టాక్ ఇమేజెస్ కానీ ఇవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఇది కొంచెం లోడ్ అవ్వట్లేదు. మామూలుగా యాక్చువల్గా అయితే అవుతాయి. మనకి వీడియోస్ కూడా ఉన్నాయి చేసినవి మన యూట్యూబ్ ఛానల్లో. నెట్ స్లో ఉంది కొంచెం, అందుకని ఇక్కడ అంటే ఈ బ్రౌజర్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. లేకపోతే నార్మల్గా అయితే వర్క్ అవుతుంది, కానీ ఇదేమో దాంట్లోనేమో లాగిన్ అవ్వట్లేదు నాకు మైక్రోసాఫ్ట్ దాంట్లో.
ఇక్కడ నాది ఒక వీడియో ఉంది కదా, నేను వీడియో చూసారా ఒకసారి. ఈయన డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని విత్ ఆయనకి అంటే లైక్ ఏ వర్క్ చేయలేని పర్సన్ మంచం మీద నుంచే డిజిటల్ Yes, ma'am. మార్కెటింగ్ జాబ్ చేస్తారు. వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూస్తాను. ఇప్పుడు అప్లోడ్ చేసినట్లు ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు కనపడింది అక్క, ఇందాక చూపించాను. ఇదిగోండి, దాని నుంచి క్రియేట్ చేసింది అట్లా. నా పేరు రవి. డిగ్రీ అయి 2 ఏళ్ళయింది. జాబ్ కోసం చాలా ప్రయత్నించాను, కానీ ఎక్కడా కాన్ఫిడెన్స్ కంటెంట్ రాలేదు. వేరే స్టూడెంట్ డిజిటల్ ఇచ్చింది, మార్కెటింగ్ గురించి లైక్ వేరే స్టూడెంట్ ఇచ్చిన ఆ కంటెంట్ ని నేను ఏఐ తోటి ఇట్లా డిజైన్ చేశాను. అంటే వాళ్ళని రివ్యూ ఇవ్వమంటే ఆయన ఇచ్చాడు, అది నార్మల్ గా రాసింది. ఆ రాసిన రివ్యూని నేను కొంచెం ఇంప్రూవైజ్ చేసి దీన్ని వీడియో కింద కన్వర్ట్ చేశాను. విన్నాను, యూట్యూబ్ వీడియోలు చూశాను, ఫ్రీ Okay. కోర్సులు చేశాను, కానీ రియల్ టైంలో పని ఎలా చేస్తారో అర్థం కాలేదు. ఒకరోజు ఇన్స్టాగ్రామ్లో శ్రీషా డిజిటల్ ఆ, ఇది మన ఓల్డ్ స్టూడెంట్ ది స్టోరీ ఇది. ఆ, ఆయన అది మామూలుగా వేరే వాళ్ళ ఇన్స్టిట్యూట్ అది ఇట్లా యూట్యూబ్ లో చూసి వచ్చిన ఆయన స్టోరీని కొంచెం అంటే కొంచెం మనము ప్రాంప్ట్ లాగా క్రియేట్ చేసుకుని ఆయన నార్మల్ గా ఇచ్చిన దాన్ని కొంచెం ఇంప్రూవైజ్ చేసి వీడియో లాగా జనరేట్ చేసామన్నమాట. బట్ ఈ క్యారెక్టర్ మాత్రం ఏఐ క్యారెక్టర్. అతను ఫోటో అయితే ఇవ్వలేదు, ఆయన ఇవ్వమంటే ఆయన ఫోటో ఇవ్వలేదు. అందుకోసం అని చెప్పేసి నేనే జస్ట్ మనకి ఎలా కావాలో అట్లా ప్రాంప్ట్ ఇచ్చి ఇట్లా ఇస్తే ఒక క్యారెక్టర్ అయితే జనరేట్ అయింది. దాని ప్రకారము దాన్ని ఎట్లా జనరేట్ చేసి అసలు ఎలా వస్తుంది, ఎలా వర్క్ అవుతుంది వీడియో అనేసి ఒకసారి మీరు ఇది ట్రై చేయండి. సేమ్ ఇలా చేసిన తర్వాత ఇంట్లో నుంచే కొత్త నైపుణ్యాలు నేర్చుకుని మీ కెరీర్ను ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారా? శ్రీషా డిజిటల్ ఆన్లైన్ ట్రైనింగ్ అక్కడ మీకోసం. వరకే వచ్చింది, ఇంకా డిజిటల్ తర్వాత మార్కెటింగ్, రాలేదు. ఏఐ టూల్స్, సోషల్ మీడియా మార్కెటింగ్, పెయిడ్ వర్షన్ తీసుకుంటే అన్ని యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై Paid version చేయండి, తీసుకుంటే చేసిన తర్వాత మనం మీకు అందులో సోషల్ మీకు మీడియా ఓకే మార్కెటింగ్. అనుకుంటే అప్పుడు ఆలోచించండి. ఇట్లా మనం జనరేట్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఎక్కడి వరకు వచ్చిందో చూసి దాని నెక్స్ట్ నుంచి మళ్ళీ మనం జనరేట్ చేసుకోవాలి. ఇదైతే కొంచెం నా బ్రౌజర్ లో ఇక్కడది ఇప్పుడు ఇదేంత స్లోగా ఉంది, కానీ మామూలుగా అయితే బాగానే వస్తుంది, ఎంత స్లో ఉండదు. సోషల్ మీడియా మార్కెటింగ్ వర్క్ వచ్చింది. చిన్న చిన్న సోషల్ content మీడియా లో వస్తున్నాయి మార్కెటింగ్. మనకి. దీన్ని జనరేట్ చేసుకోవచ్చు. ఇది కొంచెం స్లో ఉందండి, టైం అవుతుంది. జస్ట్ ఇలా క్రియేట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి చూపిస్తాను డౌన్లోడ్ చేసుకునేది. కొంచెం
ఒకసారి చూపిస్తారు డౌన్లోడ్ చేసుకోవడం. ఏంటి ఇంత స్లో ఉండేది. ఒక్క నిమిషం ఉండండి, ఇది తగ్గుతుంది. సరే, ఓకే. ఈ వీడియో అయితే ట్రై చేయండి. ఇప్పుడు వీడియో క్రియేట్ అయిన తర్వాత నెట్ స్లో ఉందా, మరి బ్రౌజర్ ప్రాబ్లమా లేకపోతే ప్రాబ్లమా తెలియదు. మామూలుగా అయితే లాస్ట్ టైం నేను క్రియేట్ చేసినప్పుడు ఫాస్ట్గానే వచ్చేసింది, ఇంత టైం కూడా తీసుకోలేదు అసలు. ఇక్కడ ఇక్కడ మనకి డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. అంటే అక్కడ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈ బీడ్ అనే ఒక లోగో తోటి వాటర్ మార్క్ తోటి మీకు వస్తుంది. దాన్ని మీరు రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది క్యాన్వాలోకి వెళ్ళేసి. ఓకే, ఈ టూల్ అయితే ట్రై చేయండి. ఏం రావట్లేదు ఇంకా. చెయ్యండి. నేను నేను షేర్ స్టాప్ చేయమంటారా చేస్తాను. రిపోర్ట్? షేర్ చేయండి. ఇదైతే అర్థమైంది కదా, టూల్ నేను ఎలా ల్యాప్టాప్ లో ప్రాంప్ట్ లాగిన్ రాసుకోవాలి. అవుతాను. అది ట్రై చేయండి. ఎందుకో ఓకే మరి నా దగ్గర స్లో ఉంది. అర్థమైంది మేడం. ఇట్లానే మీరు మిగతా ఈ బ్రాండ్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. వర్క్ చేసే వాళ్ళకి లైక్ అంటే మనల్ని మనం ప్రమోట్ చేసుకోవడానికి ఈ వర్క్ చేస్తాం, ఆ వర్క్ చేస్తాం అనేసి అట్లా ప్రమోట్ చేయడానికి కూడా మనం ఇది యూస్ చేసుకోవచ్చు. నేట్ కనిపిస్తుంది. మే 29 మేడం స్క్రీన్ విజిబుల్ ఉందండి? మే 29
మొత్తం ఇదేం సేమ్ ఉంది ఏంటంటే హై డిజిటల్ అంటే హైలీ ఈ కీవర్డ్స్ సక్సెస్ఫుల్ వీటికి ఆన్లైన్ డిజిటల్ ఇక్కడ మార్కెటింగ్ కోర్స్ ఇన్ ఇంగ్లీష్ తెలుగు కన్నడ అండ్ ఇంగ్లీష్ తెలుగు సపరేట్గా మీరు తీసారా? మొత్తం కూడా ఒకదాని కింద కన్సిడర్ చేస్తారండి ఆల్మోస్ట్. ఇదిగో ఇక్కడ ఒక్కసారి ఉండండి. సపరేట్ గా తీసాను. ఆ, దానికి ఫస్ట్ పేజీలో సెకండ్ పొజిషన్స్ లో ఉన్నాయా? ఏ పోవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు దీనికి కూడా వచ్చిందా? ఓకే. ఇంకా కిందకి రండి. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ ఇది మ్యామ్. తెలుగుకి ఫస్ట్ పేజీలో వచ్చిందా? బెస్ట్ ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ తెలుగు ఒక్కసారి చూద్దాం, నేను షేర్ చేస్తాను. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ అంతేనండి. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కోర్స్ తెలుగు విత్ తెలుగు లైవ్ ప్రాజెక్ట్స్. బెస్ట్ అన్నది ఫస్ట్ పేజీలో ఏ ప్లేస్ లో ఉందని ఫస్ట్ పేజ్ 1 మినిట్ చూస్తాను. ఫస్ట్ బెస్ట్ పేజ్ థర్డ్ ఫస్ట్ లేదండి, పేజ్ లో బెస్ట్ ఉంది. ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ తెలుగు బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ లో లేదు మంది. అదే కదా నాకు డౌట్ వచ్చింది. బెస్ట్ ఆన్లైన్ లేదా? బెస్ట్ ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ తెలుగు అనండి. జస్ట్ ఓకే. ఇక్కడ రాలేదుగా. సెకండ్ది అక్కడ మ్యామ్ ఏ కీవర్డ్ చూసారు మ్యామ్ మీరు? కోర్స్ తెలుగు అని ఉంది కదా, అది బెస్ట్ ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ విత్ లైవ్ ప్రాజెక్ట్స్ కోర్స్ ఇన్ తెలుగు అన్నది చూద్దాం. కిందదా? సెవెంత్ ప్లేస్ లో ఉంది. అర్జున టెల్లర్జీ ప్లీజ్. ఫస్ట్ ప్లేస్ లో ఫస్ట్ పొజిషన్ లో లేదు, ఇక్కడ మ్యామ్ నా పని చేసుకొని జరా. ఉంది ఫస్ట్ పేజ్ లో. హైలీ సక్సెస్ఫుల్ ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు. సరే అండి, ఒకసారి మీరు అవి నాకు పెట్టండి, నేను ఒకసారి చెక్ చేస్తాను ఎంతవరకు వచ్చినాయి అనేసి. ఇంకా కొన్ని కీవర్డ్స్ ఉన్నాయండి, ఇంకా కీవర్డ్స్ ఉన్నాయి. మొన్న నేను తీసి మీ షీట్లో నేను అప్లోడ్ చేసింది నేను కాదా? సరిత గారు, హలో. అది అంటే మీ షీట్ లోనేనా అప్లోడ్ చేసిన? అంతకుముందు కొన్ని కీవర్డ్స్ అప్లోడ్ ఎస్ చేసిన మ్యామ్. షీట్ లో చేశాను. మీ షీట్ అవి కూడా చూసారా? అవును మ్యామ్, అవును మ్యామ్. ఇది ఏప్రిల్ దా? అవి కూడా చేశాను మ్యామ్. పక్కన అప్డేట్ ఓకే, చేశాను. ఒక్క ఏప్రిల్ నిమిషం కిందకి రండి, ఎక్కడ ఉన్నాయి చూద్దాం. ఏప్రిల్ అని పెట్టాను. అంటే కొంచెం మొన్ననే కిందకి చేశాను రండి. ఇవి కూడా. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పోర్ట్ఫోలియోలో పెట్టేటప్పుడు ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టడమో లేక పీడిఎఫ్ లాగా చేసే పీడిఎఫ్ అప్లోడ్ చేయడమో చేయండి. ఇప్పుడు మంచిగా ఉన్నాయి కాబట్టి మీరు వర్క్ కి కీవర్డ్స్ అన్ని మీరు వర్క్ చేస్తే ఈ కీవర్డ్స్ కి ఇలా ర్యాంకింగ్ వస్తుందని చెప్పి వాళ్ళకి చూపించడానికి మీకు ఛాన్స్ ఒక్క ఉంటుంది. నిమిషం ఆగు నాన్న. ఓకేనా? ఇంకా కిందకి రండి, కింద కీవర్డ్స్ ఏమన్నా. ఓకే మ్యామ్. నేను మొన్న అడిగాను కదా మ్యామ్, ఇది హైలీ డిజిటల్ అనేసి. ఇది నేను చేయలేదన్నమాట.
ఇన్ని ఇది నేను కీవర్డ్స్ ఫస్ట్ చేశాను. ప్లేస్‌లో ఉన్నాయి. మరి మనకెందుకు బెస్ట్ ఎక్కువ రావట్లేదు? సోషల్ మీడియా మార్కెటింగ్ కోర్స్ విత్ ఇవి సర్టిఫికేట్ లేనప్పుడు అనేసి మనకి ఎక్కువ లాస్ట్ మంత్ అప్పుడు ఏప్రిల్‌లో మీరు వర్క్ చేసేటప్పుడు బాగా వచ్చినాయి ఎంక్వైరీస్. ఇప్పుడు అసలు రావట్లేదు మరి. చాలా కీవర్డ్స్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాయి గదా! అప్పుడు మీరు వర్క్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 10 కాల్స్ హ్మ్. వచ్చినాయి నాకు 1 మంత్‌లోనే. ఆ! ఇప్పుడు లాస్ట్ ఏప్రిల్‌లో రాలేదు, మేలో రాలేదు. ఓహ్! మార్చ్‌లో ఇప్పుడు రాలేదు మ్యామ్. బాగొచ్చినియి సరిగ్గా వర్క్ కాల్స్. చేయలేదు నేను మ్యామ్ ఒకసారితో మెయిల్. గూడా అన్నాను కాల్స్ వస్తున్నాయని జెప్పేసి. మెయిల్‌లో సరిగ్గా చేయలేదు క్లాస్‌లో మ్యామ్. చెప్పాను. మీ క్లాస్‌లోనో, ఏ క్లాస్‌లోనో మీ క్లాసే అనుకుంటా. అప్పుడు మీరు వర్క్ చేస్తూ ఉన్నారు. అవునా? లీడ్స్ కూడా వస్తున్నాయి. ఎన్ని లీడ్స్ వస్తున్నాయి మీరు ఆర్గానిక్‌గా వర్క్ చేస్తుంటే ఒక 10 లీడ్స్ వస్తున్నాయని చెప్పమని చెప్పాను. ఆ! ఈ 2 మంత్స్ నుంచి రావట్లేదు. అంటే మనం ప్రాపర్‌గా ఈ 2 మంత్స్ నుంచి వర్క్ చేయట్లేదు. ఓకే. హ్మ్. అదే అప్పుడు మెయిల్‌లో సరిగ్గా బాగొచ్చినియి కాల్స్ చేయలేదు మ్యామ్. వచ్చినియి. వర్క్ 10 నేను కాల్స్ పెళ్ళికెళ్ళాను. దాకొచ్చినియి. కొంచెం ఈ ఓకే. మంత్ సరిగ్గా పర్లేదు. వర్క్ చేయలేదు కీవర్డ్స్ మ్యామ్. అయితే బానే ఉన్నాయి. ఈ మార్చ్‌లో కీవర్డ్స్ అన్ని నీట్‌గా అరేంజ్ చేసుకోండి. సిమిలర్ కీవర్డ్స్ ఎక్కువగా రిపీట్‌గా యూజ్ చేయొద్దు. ఓకే. మ్యామ్ నేను నన్నడిగిన క్వెషన్ ఇది మ్యామ్. ఇప్పుడు హ్మ్. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, లైవ్ ప్రాజెక్ట్స్ ఇది ఏంటి కదా! ఈ బ్లాగ్ నేను చేయలేదు. ఇది గ్రోత్ హ్యాకింగ్‌ది. హ్మ్. ఇది నేను చేయలే అనమాట. బట్ అంటే కానీ శ్రీశారి ఏంటంటే చూపిస్తున్నది బెస్ట్ అక్కడ ఆన్‌లైన్ డిజిటల్ మార్కెటింగ్ కాపీ కోర్స్ పేస్ట్ ఇన్ చేశాను. తెలుగు బట్ ఈ విత్ బ్లాగ్ లైవ్ నేను చేయలేదు. ప్రాజెక్ట్. ఇంత అంటే మొత్తం ఆ టైటిల్ అలా ఉంది కాబట్టి అది వచ్చిందేమో ఒకసారి చూద్దాం. ఆ! హ్మ్. అవును. సరే ఇది మీ హైలీ మీ డిజిటల్‌ది బ్లాగ్స్ కూడా ఇంకా హైలీ సక్సెస్‌ఫుల్ ఏమన్నా ఆన్‌లైన్ రానివ్వండి. డిజిటల్ మీరు మార్కెటింగ్ కోర్స్‌ది రాసిన కూడా ఈ బ్లాగ్స్, బ్లాగ్ చూపిస్తుంది. ఇండెక్స్ కాని బ్లాగ్స్ ఏమన్నా ఉన్నాయా? అది అవ్వనప్పుడు దాన్నేం ఆహ్, చేస్తారంటే దాని మీద ఏఐ ఒకసారి వర్క్ పవర్ చేయండి మీకు డిజిటల్ క్లారిటీ మార్కెటింగ్ వచ్చేస్తది. అది ఉంది మ్యామ్ నాది. ఇది అవ్వలేదు సరిగ్గా. ఒక 10-15 డేస్ వర్క్ చేస్తే అదొచ్చేస్తది మీకు క్లారిటీ. ఓకే మ్యామ్. ఇంకా రేపటి నుంచి నేను ఇంకా రిమైనింగ్ క్లాసెస్ అయితే కంప్లీట్ చేస్తాను. ఈ వీడియో హ్మ్. అన్నారని ఈరోజు వీడియో చెప్పాను. కొంచెం మీరు ఎర్లీగా అంటే కరెక్ట్‌గా 11కి అట్లా స్టార్ట్ అయితే క్లాస్‌లోకి నేను ఇంకా ఆ యాడ్స్ కూడా చెప్పేసి కంప్లీట్ చేసేస్తాను. హ్మ్. హ్మ్. సరే ఓకే. ఓకే. హ్మ్. ఓకే మ్యామ్. ఒకసారి ఇక్కడ కాపీ బ్లాగ్ చేసి చూపించట్లేదు మ్యామ్. ఇక్కడ దీంట్లో మొన్న చూసుకోండి చూపించింది మరి. సోషల్ మీడియా అదే చూపించండి. బ్లాగ్. కాపీ చేసి మనము బ్రౌజర్‌లో చెక్ చేసుకుంటే సరిపోయేది. సరే. ఇది అంటే మ్యామ్. ఇది పర్లేదు. చూపించింది. ఇట్లా ఉంది అంటే మీరు పోర్ట్‌ఫోలియోలో ఇది పెట్టుకోవచ్చు ఇంకా. పర్లేదు మ్యామ్. ఇది మంచిగా ఇది ఇప్పుడు ఇండెక్స్. ఎవరైనా మిమ్మల్ని ఇంటర్వ్యూ అడిగినప్పుడు మీ వేరేవి వర్క్ సరిగ్గా రిపోర్ట్ అవ్వలేదు. షేర్ చేయమంటే ఇవన్నీ షేర్ చేయండి. నేను చేశాను. కీవర్డ్స్ ఓకే. ఇవి. ఎన్ని మంత్స్ చేశారు? మనం ఆల్మోస్ట్ 6 మంత్స్ దాకా అవుతుంది కదా! లైక్ ఫిబ్రవరి నుంచి అంటే ఆల్మోస్ట్ 4, 5 మంత్స్ అయింది కదా! ఓకే. ఈ మంత్స్ అంతా వర్క్ చేశాము. ఈ రిపోర్ట్ ఇలా వచ్చిందని మీరు చెప్పొచ్చు. మీరు రెజ్యూమ్ హ్మ్. ప్రిపేర్ చేసుకోవడం అంతా మంచిగా సెట్ అయిపోతది. ఆ పోర్ట్‌ఫోలియో డిజైన్ చేసేసుకోండి ఇంకా. ఓకే. ఓకే. మీరొక్కరే ఉన్నారు. మిగతా వాళ్ళు ఓకే.